హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సిర్రాకు తాలింపు, తర్వాత అన్నం అయితే చేస్తున్నాను పొద్దున్నే. క్యారెట్ కూడా అదే అనుకోండి. నిమ్మకాయలైతే మా పెద్దనాన్న కొన్ని, మా చెల్లి కొన్ని పంపించింది. ఇవైతే బాగా మాగిన తర్వాత తోలు పలచన అవుతుంది. అప్పుడు ఊరగాయ పెడితే సూపర్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి అట్లే మాగబెడుతున్నాను. కూరగాయలు అయితే కొన్నాను. అలాగే ఆకుకూర కూడా కొన్నాను. గోవాకు అవి. చాక్లెట్లు అయితే మా పెద్దనాన్న 1 కేజీ ప్యాకెట్ ఏమో తెచ్చిచ్చిండు. మొత్తం తినేసిండ్రు పిల్లలు. నాకు కొన్నన్నా ఎత్తిపెట్టుకున్నామని చెప్పి చూస్తున్నాను కానీ ఎత్తిపెట్టుకోలేదు. ఎందుకంటే పిల్లలు తింటేనే కదా మనకు సాటిస్ఫాక్షన్. అందుకని తినలేదు. ఆకైతే ఉడికిపోయింది. ఇంకా పప్పుల పొడి చల్లేసాను. మామిడికాయలు అయితే నెల అవుతుంది మా చెల్లి తెచ్చిచ్చి. అవి కూడా చట్నీ దంచుదాం అనుకుంటున్నాను. గులాబీలు అయితే కడపలో తీసుకొచ్చాను. 20కి 6 ఇచ్చింది. ఇంకా పిల్లలకైతే రోజు 2 పెడుతున్నాను. బట్టలు అయితే కుట్టేటి ఉన్నాయి. కూరగాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు కదా కూరగానేసి. ఎత్తి పెడుతున్నాను. లడ్డమ్మ అయితే నిద్రపోతుంది. స్నానం చేయించా. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.